మన గురించి మన కన్నవాళ్ళు, మన బంధువులు మన గురించి ఆలోచించటం అనేది మనకు తెలుసు. కొంతమంది మాట్లాడుతూ అసలు మా గురించి పట్టించుకోలేని వాళ్ళు లేరు, మా గురించి ఆలోచించే వాళ్ళే లేరు అని చాలా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. లోకంలో మనుషులు, మన వాళ్ళు కానీ, ఇందాక చెప్పినట్టు మన బంధువులు కానీ ఎవరు ఆలోచించినా సరే ఈ 60 ఏళ్ల ఈ జీవిత కాలంలో మనం బాగుండాలని ఆలోచించే వాళ్ళే తప్ప, లోకానికి భవిష్యత్తు అనగానే వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఈ భూమి మీద మనిషి జీవించిన జీవితకాలం అంటే 60 ఏళ్ల జీవితకాలం. కానీ బైబిల్ ప్రకారం భవిష్యత్తు అనగానే ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఉన్నటువంటి కాలం, అది భవిష్యత్తు. అది యుగ యుగాలు అన్నాడు, అవునా కదా, అనంతకాలం. కనుక ఆ అనంతకాలం మనం బాగుండాలని మన గురించి ఆలోచించే వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సాక్షాత్తు దేవుడు. వాక్యంలో మనం ఆలోచిస్తే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం మనం ఆలోచిస్తే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక. అంటే దేవుడు అంటే మన గురించి చింతించుచున్నాడట. అంటే నా దేవుని మాట వినకపోయేసరికి, దేవుని గురించి ఆలోచించకపోయేసరికి, నా పిల్లలు నా మాట వినకపోతే, నా గురించి తెలుసుకోకపోతే, నా గురించి నేర్చుకోకపోతే, మన అనుభవించే శిక్ష అనేది దేవునికి బాగా తెలుసు. కనుక ఆ అనుభవించే శిక్ష దేవునికి బాగా తెలుసు గనక ఆ శిక్షలోకి మనం వెళ్లకుండా ఉండాలి అని దేవుడు అంటే మన గురించి ఆయన ఏం చేస్తున్నాడంటే చింతించుచున్నాడట. ఆలోచించటం కంటే ఎక్కువ. లోకంలో ఉన్న తల్లిదండ్రులు అయితే ఇందాక చెప్పినట్టుగా చదువుకోలేకపోయినా, సరైనటువంటి పరిస్థితులు లేకపోయినా, చెప్పిన మాట వినకపోయినా ఈ భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు, ఈ జీవితకాలం కోసం. కానీ దేవుడు రాబోతున్న లోకం కోసం, మన అనుభవించే శిక్ష కోసం ఆలోచిస్తున్నాడు. నిజంగా ఎంత బాధపడుతున్నాడో దేవుడు ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని గురించి వాక్యంలో ఒక మాట ఉంటుంది, లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా దేవుడట నా చేతులు చాపుచున్నాను. దినమెల్లా చేతులు చాపుచున్నాడట. నా గురించి ఆలోచిస్తారేమో, నా మాట వింటారేమో, ప్రజలు వీళ్ళు మారతారేమో అని దేవుడు ఎంతగా ఎదురు చూస్తున్నాడు ఒకసారి మీరు ఆలోచించండి. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. కొందరు
రెండో పేతురు పత్రిక 3:9 కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని అందరి ఎడల దేవుడు ఏం చేస్తున్నాడంటే దీర్ఘశాంతం ఎదురు చూస్తున్నాడు అంటాడు దేవుడు. అందరూ మారాలి. ఆలోచించండి, దేవుని మనసు ఒకసారి మీరు ఆలోచించండి. కనుక పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మన గురించి ఆయన ఆలోచిస్తున్నాడండి. ఏమండి, నిజంగా ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, పాత నిబంధనలో జరిగిన ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు సుమారు వాళ్ళు బానిసలుగా ఉన్నారు. దేవుడు మరి మోషేని పంపటం, వాళ్ళని విడిపించటం, కనాను దేశానికి నడిపించాడండి. అవునా కదా? పిల్లల కాక 6 లక్షల మంది. ఏమండి, దేవుడు చక్కటి ఒక మంచి దేశాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చినా సరే, ఈ 6 లక్షల మందిలో ఏమండి ఎవరు కూడా దేవుని కోసం ఆలోచించలేదు. ఏమండి, దావీదు గారు వచ్చారు, గొర్రెలు కాచుకునే దావీదు దేశానికి రాజు అయ్యాడు. తన ఇంట్లో కూర్చుని ఆలోచిస్తున్నాడు. గొర్రెలు కాచే నన్ను దేవుడు నా దేశానికి రాజును చేశాడు కదా, మరి ఎంత స్థితికి నన్ను తీసుకొచ్చినటువంటి నా దేవుడు, అప్పటికి దేవునికి మందిరం అనేది లేదు. ఏదో ఒక మందసం, ఒక పెట్టె, అది ఒక చిన్న గుడారంలో ఉండేది. కనుక నా దేవునికి నేను మందిరం కట్టాలి. నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి నా దేవుడికి మందిరం కట్టాలి అని దేవుని కోసం ఆలోచించేసరికండి దేవుడు చాలా ఆనందపడిపోయాడండి. ఏమండి, ఎందుకంటే అసలు 6 లక్షల మందిలో మోషే దగ్గర నుండి ఇంచుమించు దావీదు గారు వచ్చినంత వరకు కూడా ఈ 1000 సంవత్సరాలు ఈ కాలంలో ఒక్కరు ఆలోచించలేదండి దేవుని కోసం. ఏమండి, చక్కటి దేశానికి దేవుడు వాళ్ళకి ఇచ్చినా సరే, మనల్ని ఇంత చక్కగా దేవుడు మరి నడిపించాడు, మంచి దేశాన్ని ఇచ్చాడు, మరి ఇంత చక్కటి వాతావరణం, పాలు తేనెలు ప్రపంచ దేశానికి నడిపించినటువంటి ఆ దేవునికి మన మందిరం కట్టాలని ఇశ్రాయేలులో ఒక్కడు ఆలోచించలేదంటండి. అంటే ఎంత కృతజ్ఞతహీనులు ఒకసారి మీరు ఆలోచించండి. అందుకే ఒక మాట అంటారండి, దేవుడు ఒక మాట అంటాడు. 2 సమూయేలు గ్రంథం ఇప్పుడు చెప్పిన ఈ విషయం 7వ అధ్యాయము 2-7 ఉంటుంది. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 2-7 ఉంటుంది. 7వ చదువుకుందాం. ఇశ్రాయేలీయులతో కూడా ఏమంటే పరోక్షంగా దేవుడు చూడండి, ఇశ్రాయేల్ విషయంలో ఇశ్రాయేల్ మీద నిందేస్తున్నాడు. ఇశ్రాయేలీయులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రములలో ఎవరితోనైనాను దేవదారుమయమైన మందిరము ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేను అన్నాడైనను అని ఉంటినా. చూసారంటే పరోక్షంగా దేవుడు
ఇశ్రాయేలు మీద ఏం చేస్తున్నాడంటే నింద వేస్తున్నాడు. కానీ నా కొడుకు ఆలోచించాడు, దావీదు నా కోసం. ఆలోచించండి. ఏమండి ఈరోజు లోకం పరిస్థితి మీరు ఆలోచించండి. మనం ఆయన వల్ల బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. సుమారు 800 కోట్ల పైన ఉన్నారు జనాభా, అవునా కదా? ఈ 800 కోట్ల మంది కూడా ఆయన ఇచ్చే గాలి, ఆయన ఇచ్చే నీళ్లు, ఆయన ఇచ్చినటువంటి ఆహారాన్ని భుజిస్తున్నా. ఏమండి ఎంతమంది దేవుని కోసం ఆలోచిస్తున్నారు? ఆలోచించండి. పౌలు గారు అంటారు, అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు. ఏమండి దేవుని గురించి ఆలోచించటం వల్ల దేవునికి ఏం కాదు ఉపయోగం. దేవుని గురించి మనం ఆలోచించటం వల్ల మనకు ఉపయోగం, మనకు మేలు. ఏమండి నిజంగా మనకి దేవుని కాపుదలండి, ఆరోగ్యం అండి. కనుక దేవుని గురించి ఆలోచించటం వల్ల మనకే మేలు. కానీ ఎందుకో లోకం దేవుని గురించి ఆలోచించదు. అందుకే నా పిల్లలు నా గురించి ఆలోచించకపోతే, వాళ్ళ మనసులో నాకు చోటు ఇవ్వకపోతే, మనం అనుభవించే శిక్ష అనేదండి దేవుడు తెలుసండి. ఏమంటే నరకం గురించి ఒక మాట ఉంటుందండి. యోబు గ్రంథంలో 10వ అధ్యాయం 22వ వచనంలో యోబు గారు మాట్లాడుతూ, యోబు గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనము, కటిక చీకటి అయి కటిక చీకటి అయి గాఢాంధకరమయమైన దేశమునకు గాఢాంధకారమయమైన దేశమునకు భ్రమ పుట్టించు. పైనుంచి బాగుంటుంది తమ్ముడు, అదే వచనంలో పైన 21 అంధకారము అంధకారము మరణాంధకారము గల దేశమునకు తిరిగి రాజాలని దేశం అంటాడు చూడండి. పైనుంచి 20 వచనం, 20 వచనము, నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలకు రాజాలని తిరిగి వెలుపలకి రాజాలని దేశమునకు. అంధకారము అక్కడికి వెళితే తిరిగి రమ్మను. తిరిగి రాని వెలుపలికి రాజాలని దేశమునకు, అంధకారము అంధకారము మరణాంధకారము గల దేశమునకు, మరణాంధకారము గల దేశమునకు, కటిక చీకటి అయి కటిక చీకటి అయి గాఢాంధకారమైన దేశమునకు భ్రమ పుట్టించు. చూడండి, కటిక చీకటి అంటున్నాడు, గాఢాంధకారం అంటున్నాడు. ఒకసారి నిజంగా నరకం కోసం ఊహించుకుంటేనండి భయం అండి. అప్పుడప్పుడు సడన్గా ఇంట్లో కరెంట్ పోతుంది, అవునా కదా? కటిక చీకటి. మానసికంగా మనమే ఉండలేము మరి, అవునా కదా? ఇదివరకు శిక్షలు కరుడు కట్టిన నేరస్తులకి వాళ్ళ ప్రత్యేకమైనటువంటి సెల్ ఉంటుంది, అక్కడ ఏం ఉండదు. మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ భయంకరమైనటువంటి చీకటే, వెలుగుండదు. ఏమిటి వాళ్ళకి శిక్ష ఏంటంటే, ఆ కటిక చీకటిలో ఒంటరిగా మానసికంగా నలిగిపోతారండి వాళ్ళు. ఇక్కడున్న భూమి మీద ఉన్నటువంటి జైల్లోనే శిక్ష ఎలా ఉంటే, పాతాళానికి వెళ్ళామనుకోండి ఇక తిరిగి రాం. తిరిగి రాని దేశం అది, వెలిగే చీకటి గల దేశం అంటాడు క్రిందకు వచ్చేసరికి. ఆలోచించండి. అంటే నిజంగా ఈ 60 ఏళ్ల తర్వాత ఏమండి ఈ భూమి మీద దేవుని గురించి మనం ఆలోచించకపోతే అసలు ఎంత కష్టం ఉందో భవిష్యత్తు ఒకసారి మీరు ఆలోచించండి. ఒక్కసారి గనక వెళ్ళామా తిరిగి రామ్మని అక్కడికే,
అంత ఆ భయంకరమైనటువంటి శిక్ష అనేది దేవుడికి తెలుసు గనక నా పిల్లలు ఆ శిక్షలోకి వెళ్ళకూడదని దేవుడు ఏం చేస్తున్నాడంటేనండి, మన గురించి ఆయన ఏం చేస్తున్నాడంటే చిందించుచున్నాడంటండి. ఏమండి అసలు నిజంగా వాక్యం గురించి ఆలోచిస్తుంటే మనసు చాలా బాగుంటుందండి. అవునా కదా? చాలా ఆహ్లాదకరంగా ఉంటాం, చాలా సంతృప్తిగా ఉంటుంది. అలానే మన పరిస్థితుల కోసం ఆలోచించాం అనుకోండి, పోనీ ఏమైనా గొట్టెక్కేస్తే ఏమన్నా ఓ ఊరికనే బెంగెట్టేసుకుంటారు. అవునా కదా? ఓ తీవ్రంగా ఆలోచించేస్తారు. ఏంటి దానివల్ల ఉపయోగం? ఏం జరగదు. అందుకంటాడు కదా యేసుక్రీస్తు వారు, నువ్వు చిందించటం వల్ల నీ మోర ఏమైనా ఎత్తు అయిపోద్దా అంటాడు. అవునా కదా? వయసు పెరుగుతున్న కొలది వెంట్రుకలు తెల్లగా అయిపోయినా, ఏమండి ఎక్కడ లేని చింత దీనివల్ల ఏటి ఉపయోగం? గంటలు పూట్లు అది దేవుడి మాట కోసం ఆలోచించండి. ఎందుకన్నాడు? ఏ ఉద్దేశంతో అన్నాడు? ఈ మాటలో ఉన్నటువంటి భావం ఏంటి? ఏ ఉద్దేశంతో దేవుడు దీన్ని రాయించాడు అని దేవుని మాట కోసం పదే పదే మీరు ఆలోచించండి. ఏమండి చాలా అద్భుతంగా ఉంటుందండి. అందుకే ఇచ్చాడు దేవుడు మనకు మెదడు. మన పరిస్థితుల కోసం చిందించాలని కాదు. కనుక అలా ఆలోచించకపోవటం వల్ల మనం చాలా నష్టపోతాం. మనం ఆలోచించాలనే దేవుడు మన కోసం చిందిస్తున్నాడట. ఆయన మిమ్మును గూర్చి చిందించుచున్నాడు. కనుక నష్టం అనేది ఇప్పుడు తెలియదండి. యేసుక్రీస్తు వారు అన్న మాట మనకు తెలుసు, దేనిని గూర్చి మీరు భూమి మీద మీరు చిందించకూడి. కాబట్టి ఇంకా మన గురించి ఎవరు ఆలోచిస్తున్నారో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనము. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనను కూడా చేయువాడు ఆయనే. ఏమంటే మన కొరకు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారట? విజ్ఞాపన చేస్తున్నాడట. దీనికి ఉదాహరణ ఒకసారి ఒక మాట మనం చూద్దాం, ఎలా విజ్ఞాపన చేస్తున్నాడో. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. మరియు ఆయన వారితో ఉపమానము చెప్పాను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఏమన్నా అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచూ వచ్చుచున్నాను. ఆలోచించండి, 3 ఏండ్ల నుంచి ఎదురు చూస్తున్నాడట యజమానుడు. కానీ అది ఫలించకపోయేసరికి యజమాని ఏమంటున్నాడంటే, దీన్ని నరికివేయమంటున్నాడంటండి. దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలను అని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఒకవేళ అది ఫలిస్తే సరే, లేకపోతే నువ్వు అన్న మాట ప్రకారం దాన్ని నరికించి వేయము.
ఏమండి ఈరోజు సజీవ లెక్కలో మనం ఉండటానికి మనం మారకపోయినా, మన పాపం చేస్తున్నా, మనం మారకపోయినా, ఈ రోజుకి భూమి మీద మనం ఉండడానికి కారణం ఏంటంటే మన గురించి తండ్రిని వేడుకుంటున్నాడండి యేసుక్రీస్తు వారు. ఒకవేళ తండ్రి భూమి నుంచి తీసేయాలని అనుకున్నా కొడుకు అడ్డుపడిపోతున్నాడు. తండ్రి, నా తమ్ముడు కోసం నా రక్తం కార్చాను, నా చెల్లెల గురించి నా రక్తం కార్చాను కనుక మంచి ఎరువు వేస్తాను, మంచి వాక్యం వినిపిస్తాను, నీ మనసులోని సంగతులను చెప్పిస్తాను ఈ సంవత్సరం. వాళ్ళు విన్నారా, సరి చేసుకున్నారా, సరి, లేదంటే తర్వాత నీ ఇష్టం. చూడండి, బిడ్డ విషయంలో తల్లి ఎలాగైతే అడ్డుపడుతుందో అప్పుడప్పుడు, అవునా కదా, తండ్రికి కోపం వస్తున్న సమయంలో తల్లి అడ్డుపడుతుందండి, అవునా కదా. అండ్ ఊరుకోండి, తండ్రి యొక్క కోపాన్ని ఎలాగైతే చల్లారుస్తుందో, ఏమండి యేసుక్రీస్తు వారు కూడా మన కోసం ఏం చేస్తాడంటే విజ్ఞాపన చేస్తున్నాడట. ఎంత మంచి అన్నయ్య అండి యేసుక్రీస్తు వారు. మన అవిధేయులుగా ఉన్నా, ఏమండి చాలామందికి ఇది అర్థం కావటం లేదు. తెల్లవారి పేపర్ చూడగానే ఏమండి ఎక్కడో చోట ఏదో ప్రమాదం, అక్కడ 10 ఇక్కడ 10, అక్కడో ఈ బస్సు తగలబడిపోయి అక్కడ ఒక 50 మంది, ప్రతి నిత్యం వందలాది మంది చనిపోతున్నా దేవుడు భూమి మీద మనం ఉంచాడు అంటే కారణం ఏంటంటే మన గురించి యేసుక్రీస్తు వారి తండ్రిని వేడుకుంటున్నాడు. ఎందుకంటే అక్కడికి వెళితే తిరిగి రామన్న సంగతి యేసుక్రీస్తుకి తెలుసు. కనుక మన మార్పు కోసం, మన ఆత్మ రక్షణ కోసం మనం మారాలని, మన గురించి ఆలోచించే వ్యక్తుల్లో తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు. చూడండి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో మన కోసం. ఎందుకనే ఏమండి ఏదో లోకంలో ఉన్నట్టు తల్లిదండ్రులుగా బంధువులు ఆలోచించినట్టు ఆలోచించటం లేదు వాళ్ళు. మన ఆత్మ కోసం యుగయుగాలు ఉండే లోకం గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారండి నిరంతరం కూడా. ఇక మూడో వ్యక్తి గురించి మనం ఆలోచిద్దాం. మనం ఏమండి రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. అటువలే ఆత్మయు రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ, అంటే పరిశుద్ధాత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఎవరికి? తండ్రికట. మనకి ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదట. ఉదయం లేచిన వెంటనే మన ప్రార్థనలు చూడండి, ఎక్కువ మంది దేనికోసం? రోగాల కోసం, పెళ్ళిళ్ళ కోసం, పిల్లల కోసం, ఉద్యోగాల కోసం, అవును కదా. ఆత్మయే జీవింపచేయను, శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడంటే ఆ నిష్ప్రయోజనమైన శరీరం కోసం అడుగుతారు, అవునా కదా. ఆత్మ గురించి ఎవరో ఆలోచించరు. ఎవడు మాకు దేవుడు అర్థం కావాలి, వాక్యం అర్థం కావాలి, దేవుడు మాటకు మేము భయపడాలి, నా భర్త మారాలి, మేము దేవుళ్ళలో స్థిరంగా ఉండాలి, దేవుని చిత్తాన్ని మేము ఎరగాలి. ఆలోచించండి. పరలోకం కోసం నిజంగా ఎవరు అడుగుతారు? మీరు ఏమండి. కనుక మనం చేసే ప్రార్థనలన్నీ 100% నిత్య అవసరాల కోసం అడుగుతారు, అవునా కదా. కానీ బైబిల్లో ఉన్న భక్తులు చూడండి, వాళ్ళ ప్రార్థనలు ఎంత బాగుంటాయో. ఒక మోషే గారి ప్రార్థన కానీ, అవునా కదా.
తండ్రి మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఒక్కొక్క భక్తుడు ప్రార్థన వింటుంటేనండి చాలా ఆనందం అనిపిస్తుంది. దావీదు గారు ఏమంటారంటే, తండ్రి నా దినములు ఎంతో నాకు తెలుపుము. నిజంగా వాళ్ళు చేసే ప్రార్థనలో పౌలు గారు ప్రార్థన చేస్తారు సంఘం గురించి, ఫిలిప్పీ సంఘం కోసం. ఆయన వచ్చేటప్పుడు, యేసు రాకడ జరిగేటప్పుడు మీరు ఎలా ఉండాలంటే నిష్కళంకులుగా ఉండాలి, కళంకం లేని నిర్దోషులుగా ఉండాలని నేను మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు పౌలు గారు. ఎంత మంచి ప్రార్థన. కనుక మనకు తండ్రిని ఏం అడగాలో మనకు తెలియదు కనుక మన పక్షంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటేనండి, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆలోచించండి. ఏమంటే మరొక వ్యక్తి కోసం చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనము. ఈ చిన్నవారిలో మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనము. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనండి. అంటే ఈ చిన్నవారంటే శిష్యులు, దేవుని కోసం బ్రతికిన వారు. చిన్నపిల్లలారా ఇది చివరి గడి అంటాడు. అవునా కదా? ఇక్కడ చిన్నపిల్ల అంటే ఎవరో ఏమండి, పరలోకం వెళ్ళే వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు అయినా వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది? వాళ్ళది చిన్నపిల్లలాగే ఉంటుంది. నిజంగా అపోస్తులు అండి, వాళ్ళ చిన్నపిల్లలాంటి మనస్తత్వం అండి. యేసుక్రీస్తు వారు వాళ్ళని గద్దించిన, వాళ్ళని ఓ సందర్భంలో కోపగించుకున్నా ఏమీ అనుకోలేదండి. పేతురు గారిని ఏమంటారు? సాతానన వెనుక పొమ్మంటాడు. అవునా కదా? మళ్ళీ అన్నం అనుకుని ఊరుకుంటారా? వచ్చేవారం వస్తారేటి రారు. విశ్వాసం లేని మూర్ఖతరమోర్లారా అన్నారు యేసుక్రీస్తు వారు. మళ్ళీ మెట్లు ఎక్కరు మీరు. అవునా కదా? ఇటు ఎంత మాట అన్నాడు ఇటని. కానీ ఆడ చూసారు మనసు చూడండి, ఏమనుకోలేదండి శిష్యులు. చిన్నపిల్లలాంటి స్వభావం. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఈ చిన్నవారిలో. మత్తయి సువార్త 18:10. ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు అంటే వాళ్ళకి ఎవరున్నారు? వాళ్ళకి దూతలు ఉన్నాయి. పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. నా కొడుకు పలానా చోటకు వెళుతున్నాడు. ఒక యజమాని దగ్గర, ఓనర్ దగ్గర పని మనిషి ఎలాగైతే తల దించుకుని టవల్ కట్టుకుని, ఎలాగైతే చేతులు కట్టుకుని రెడీగా ఉంటాడో, ఏమండి ఒక మంత్రి బయలుదేరాడు అనుకోండి రాజధాని నుంచి, ఎలా ఉంటుంది సెక్యూరిటీ? వీళ్ళ ముందు బయలుదేరతారు. అవునా కదా? అడుగడుగున పోలీసులు. ఒక మంత్రి గురించి, ఒక ఎమ్మెల్యే గురించి భద్రత, కాపుదల. అలాగే మన ఇంటి కానించి మనం బయలుదేరామా, మనం ఏం చెప్పవసరం లేదు. బంగారు దూతలు కాపాడుతండ్రి నాకు ఇచ్చే సెక్యూరిటీ అనవసరం లేదు. నువ్వు దేవుని కొర నిలబడితే దేవుడిస్తాడు నీకు సెక్యూరిటీ. తన దూతలట ఏమండి దేవుడు ముఖాన్ని చూస్తున్నాయట. ఎంత మంచి భద్రత అండి. మనం ఏంటంటే మనం వెళ్ళిపోతావునా కదా చీకటి చూసి, అయ్యి బాబు ఇప్పుడు ఎలాగ, ఇప్పుడు లక్ష్మీపురం ఎలాగ వెళ్ళాలి ఈ గోతుల్లోంచి అనుకుంటాం మనం. అవునా కదా? మీరు బయలుదేరిన వెంటనే మీ పక్కన ఎవరు ఉంటారంటే దేవదూతలు. అందుకే నువ్వు కుడి ప్రక్కన 1000 మంది పడినను, నీ ఎడం ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకు? దేవదూతలు ఉన్నారండి. తాళపూడి ఉందండి, గొట్టువారి నుంచి వెళ్ళాలి. మిగతా ఊర్లంటే హైవే నుంచి రావగలం.
ప్యాచీ పడ్డదానికి మా పని అయిపోయినట్టే. దగ్గర దగ్గర 16 సంవత్సరాల నుంచి వెళ్ళామండి. 16 సంవత్సరాలు బండి ప్యాచీ పడ్డం కానీ, గాలి తగ్గిపోవడం కానీ ఇలాంటి ఎప్పుడు ఎప్పుడు జరగలేదు. ఎవరనుకుంటున్నారు ఎందుకని? దేవదూతల కాపుదల. కనుక దేవుని కోసం నిజంగా మనం నిలబడినప్పుడు, దేవుని పక్షంగా మనం ప్రయాణం మనం చేస్తున్నప్పుడు మనకు తోడు ఎవరిని ఇస్తాడంటే దేవుడు దేవదూతలను తోడుగా మనకిస్తాడు. అందుకంటాడు దావీదు గారు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. భూమి ఒక దేవదూత, అవునా కదా? సూర్యుడు ఒక దేవదూత. అసలు ఈ భూమిని మీరు ఆలోచించండి. నిజంగా ఈ వేసవకాలంలో గట్టిగా గాలి కానీ గట్టిగా వేసిందని ఒక్కడు ఉండడు భూమి మీద, అవునా కదా? అంత శక్తివంతమైనటువంటి దేవదూతలు దేవుడు మనకు కావలిగా పెట్టాడంటే అసలు భూమి మీద మనం ఎంత గొప్పవాడు ఒకసారి మీరు ఆలోచించండి. కనుక ప్రతి చిన్నదానికి మనం అడిపోకూడదు, భయపడకూడదు. కనుక మన గురించి దేవుడు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, అలాగే దేవదూతలు కూడా మన కోసం ఆలోచిస్తున్నాయండి, అవునా కదా? అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుందండి. ఈ మాట చెప్పి ముగించేస్తాను, తర్వాత మిగతా విషయం చెప్తాను. సామెతల గ్రంథం 16 అధ్యాయము 3వ వచనము. సామెతల గ్రంథం 16 అధ్యాయము 3వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అన్నాడు. చూడండి, కనుక దేవుళ్ళో మనం ఉన్నప్పుడు, దేవుని కొరకు మనం ఆలోచిస్తున్నప్పుడు, దేవుని కొరకు మనం ఆలోచిస్తున్నప్పుడు, పిల్లలు చదువుకున్నప్పుడు వాళ్ళ భారాన్ని ఎవరు మోస్తారు? తల్లిదండ్రులు. అమ్మా నువ్వు హ్యాపీగా చదువుకో, మేము ఉన్నాం అని ఎలాగైతే అంటారో, దేవుళ్ళో మనం ఉన్నప్పుడు, దేవుని కొరకు మనం ఆలోచిస్తున్నప్పుడు, మిగతా పనులు మన పనులు ఆయన చూసుకుంటాడట. అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగును. ఆయన పని మీద ఉన్నప్పుడు, ఆయన గురించి నువ్వు ఆలోచిస్తున్నప్పుడు. కనుక దేవుడు పెట్టిన ఈ మెదడు దేవుని కొరకు కాకుండా ఎవరి గురించి ఎక్కువగా నువ్వు ఆలోచించినా సరే అది బైబిల్ ప్రకారం నేరం. దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దేవుడు పెట్టిన మెదడు దేవుని గురించే ఆలోచించాలి. మిగిలిన విషయాలు వచ్చే వారం చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడు అయిన మా తండ్రి, విన్నాయి